ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ మృగరాజు అవ్వాలంటే. ఆ అడవికి రాజు సింహం కుందేలు మంత్రిగా ఉండేది. ఒకరోజు కుందేలు ఎలుగుబంటి గుహలోకి వెళ్ళింది. అది చూసిన నక్క గుహ బయట చాటుగా నిలబడి లోపల మాట్లాడుకుంటున్న మాటలు కొద్ది కొద్దిగా విన్నది. వెంటనే సింహం గుహకు వెళ్ళి యువరాజును కలిసి, చిన్నరాజా, మన మంత్రి ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళింది. మృగరాజుకు వయసైపోయిందని, అడవికి రాజుగా దాన్ని ఉండమని అడుగుతోంది అని చెప్పింది నక్క. దాంతో చిన్న సింహం ఆవేశంగా, ఇప్పుడే దాని అంతు చూస్తాను అంటూ బయటికి వెళ్లసాగింది. అది గమనించిన మృగరాజు, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు విషయమంతా చెప్పిందది. అది విని నక్కను అక్కడినుంచి పంపించేసింది మృగరాజు. ఇంత ఆవేశం మంచిది కాదు. ఎలుగును కలవమని నేనే కుందేలుని పంపించాను. ఆరోగ్యం సహకరించక పనులన్నీ చేయలేకపోతున్నాను. పాలనా బాధ్యతలు కొన్ని రోజులు ఎలుగుకి ఇవ్వాలనుకుంటున్నాను. నీకే ఆ పని అప్పగించాల్సింది. కాని నీ ఆలోచన విధానంలో ఇంకా మార్పు రావాలి. అప్పటివరకు ఎలుగే అడవికి రాజు. ఆ నక్కేమో ఎలా అవకాశం దొరుకుతుందా, కుందేలు స్థానంలోకి ఎప్పుడు వద్దామా అని ఎదురుచూస్తోంది. నీకు చెబితే తన పని అవుతుందని దొరికిన అవకాశాన్ని వాడుకుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరికి నచ్చిన సలహాలు వాళ్ళు ఇస్తుంటారు. కాని ఏది మంచిది, ఏది కాదు అనే విషయంలో మనమే నిర్ణయం తీసుకోవాలి. ఇతరులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసి దాన్నే అనుసరించొద్దు. అర్థమైందా? రేపటినుంచి ఎలుగు దగ్గర పాలనా పాఠాలు నేర్చుకో అని చెప్పింది సింహం. క్షమించండి నాన్నా, మీరు చెప్పినట్లుగానే నేర్చుకుంటాను. మంచి రాజు అనిపించుకుంటాను అంది యువరాజు.